మన ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా మహిళను కించపరుస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న గొప్ప పనులు ఏదైతే ఉన్నాయో, పెన్షన్ ఉంది, దేశంలో ఏ రాష్ట్రంలోనే సరే ఇంత పెద్ద పెన్షన్ ఇస్తున్నారు 4,000. అదేవిధంగా తల్లికి వందనం ఉంది, 67 లక్షల మంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఇచ్చే ఆర్థిక సాయం చేసే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడనుందా? మరి పెట్టుబడులు కేవలం 6 నెలల్లో 7 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 4.5 లక్షల మందికి ఒక 2 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడనుందా? మీరు చేసిన విధ్వంసాన్ని పక్కన పెట్టి, మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని లేతే వ్యవస్థల్ని విధ్వంసాన్ని అన్నింటిని కూడా పక్కన పెట్టి రాష్ట్రాన్ని పట్టాలెక్కించి రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్న విషయాల్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, నిశ్చితంగా గమనించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. తప్పకుండా ఆ ప్లే కార్డులు కానివ్వండి, వాళ్ళు ఏదైతే రాళ్ళు విసిరారో, పోలీసులు విసిరారో దాన్ని చూసి కానివ్వండి, తర్వాత సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్, 100 మంది పోలీసులు ఉన్నారు, మేము 40,000 మంది ఉన్నాము, మేము ఎదురు తిరిగితే మీరేం చేస్తారు అనే భావాన్ని వ్యక్తపరిచారంటే తప్పకుండా దాంట్లో ఏదో కోణం ఉందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు బయట. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే తెనాలిలో సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్స్ అని చెప్పేసి ఆ ప్రాంత సమాజం అంతా కూడా గుర్తించిన వారిని మీరు వెళ్ళి పరామర్శించారంటే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు, ఒక బీసీ, మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, గొర్రెలు కాపర్లు ఒకటే రూమ్ పక్కన గొర్రెలు కట్టేసి ఉన్నారు, ఇంకో పక్క గేదెల పేడ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని అరగంట స్పెండ్ చేశారు. ఆయన ఏమి ప్రచారం కోసం ఆ ఇంటి నిండా రోడ్డు నిండా జనాలు రానిలే, అసలు నన్ను కూడా రానిలే నా కాన్స్టిట్యున్సీలో. ఆయన ఏంటి, వారి సమస్యలు ఏమిటి, ఏం చేస్తే మెరుగవుద్దని తెలుసుకుంటానికి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లు అందరూ కూడా దాన్ని తీవ్రంగా హర్షించారు. చాలా మా సమస్యలు విన్నాడని చెప్పేసి ఒక నాయి బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళి ఒకటే కుర్చీ, ఆ షాప్ అదే ఏసీ సెలూన్ కాదు, ఒకటే కుర్చీ ఉన్న నాయి బ్రాహ్మణ్ షాపు, ఒక టిక్కీ, దాంట్లోకి వెళ్ళి అరగంట కూర్చున్నారు. ఏంటి మీ సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, నాయి బ్రాహ్మణులందరూ కూడా సంతోషించారు. అట్లాగే ఈరోజు నిన్న తెనాలి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, రౌడీ షీటర్స్, గంజాయికి అలవాటు పడి సంఘ విద్రోహ శక్తులుగా గుర్తింపబడ్డ వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళేదలికి గంజాయికి అలవాటు పడిన వాళ్ళు అందరూ కూడా సంతోషపడ్డారు. అరే మాకు ఒక నాయకుడు సపోర్ట్ ఉంది అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మా నాయకుడు వచ్చాడని చెప్పేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాదనలేం కదా. మధ్యలో నుంచి వచ్చారు, ఏదో షాప్లోనో ఎక్కడో నిలబడి ఉంటే ఏదో అనుకోవచ్చు. సో ఇది అంతా కూడా కుట్ర దాగి ఉందనే ప్రజలు భావిస్తున్నారు. ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి మనం చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.